ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైసిటీ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు 3667 కోట్ల విలువైన అభివృద్ధి పనులను శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 3500 కోట్లతో ఫ్లైఓవర్లు, రహదారుల పనులకు శంకుస్థాపన చేయగా పలు జంక్షన్లో 1,50,00,000 బ్యూటిఫికేషన్ పనులకు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. కాగా 16,50,00,000 రూపాయలతో నిర్మిస్తున్న రైస్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ లో పూర్తయిన వాటిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించబోయే 6 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైసిటీ ప్రాజెక్టు పేరుతో పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. అన్నింటినీ కలిపి ఐమాక్స్ పక్కన హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో వర్చువల్ గా నేటి మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైసిటీ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు 3667 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. వైష్ణవిక ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలు జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా సంక్రాంతి తర్వాత వెలువడుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ జిల్లాల పర్యటనలు అయితే ఇక మరి కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 100% కూడా మరి విజయం సాధించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ జిల్లాల పర్యటన చేపడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, తర్వాత రేపు మరొకసారి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది. ఏడాది కాలంలో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం. సో ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జిల్లాల పర్యటన చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మా ప్రజాపాలన బాగుంది. సో అందులో భాగంగానే విజయోత్సవాలు నిర్వహిస్తున్నాం. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా పాల్గొంటున్నారు. ప్రజలతో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు విషయం కావచ్చు, ముఖ్యంగా దీంట్లో చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ అంశం కావచ్చు, సో వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలకైతే మరి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇక జిల్లాల పర్యటనతో పాటు మరి జిహెచ్ఎంసీ
జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మరికొన్ని రోజుల్లో ఉన్న నేపథ్యంలో తాజాగా మరి గ్రేటర్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి దృష్టి సారించారు. ఇందులో భాగంగానే మరి ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలు, మరొక వైపు ప్రజల నుంచి వస్తున్న కొన్ని ఏవైతే విజ్ఞప్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా సమతూకం చేసుకుంటూ పాలన సాగించే దిశగా రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ రైజింగ్ పేరుతో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కావచ్చు, మరి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యంగా మరి ఆరాం గారి నుంచి జూ పార్క్ వరకు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కూడా ఈరోజు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక 6 ఎస్టీపీలు కూడా మూసీ నదిలో నిర్మించిన ఎస్టీపీల ప్రారంభోత్సవం కూడా చేయనున్నారు. దీంట్లో ముఖ్యంగా మీరాలం సైట్ దగ్గర, అలాగే మియాపూర్ పటాల్ చెరువు దగ్గర, పత్తేనగర్ దగ్గర ఒకటి, నాగోల్ దగ్గర ఒకటి, కాజాకుంట దగ్గర 6 ఎస్టీపీల ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇక జిహెచ్ఎంసీలో 150 కోట్లతో సుందరీకరణ పనుల ప్రారంభోత్సవం కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా 17 కోట్లతో నిర్మించిన వర్షపు నీటి నిల్వ నిర్మాణానికి సంబంధించి పూర్తయింది, దాన్ని కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇక ఎంఏయుడిలో మరి ప్రాజెక్టులకు సంబంధించిన శంకుస్థాపన చేయనున్నారు. మొత్తానికి 3667 కోట్ల రూపాయలతో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు ఈరోజు చేయనున్నారు. ఇక HCITI పనులు కూడా కేబీఆర్ పార్క్ వద్ద చుట్టూ 6 జంక్షన్లలో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ కోసం కూడా ఈరోజు పునాది రాయి వేయనున్నారు. ఇక అలాగే మరి 5942 కోట్లతో మరి HCITI పనులకు సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. ఇక SNDP దగ్గర ఫౌండేషన్ పనులు కావచ్చు, గ్రౌండింగ్ పనులకు మరి 586 కోట్లతో కూడా మరి ఆ పనులకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. ULBలో కూడా మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసము ఈ ప్రజా విజయోత్సవాలలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే మరి గ్రేటర్పై అభివృద్ధిపై కూడా దృష్టి సారించారు. ఇక అన్ని కార్యాలయాలు పరిశుభ్రం చేయడం కావచ్చు, మున్సిపల్ కార్మికులకు కూడా ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం లాంటి పనులతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు కూడా భద్రతా పరికరాలు మరియు PPE కిట్ల పంపిణీ చేయనున్నారు. మొత్తానికి చూసుకుంటే ULBలో కూడా అమృత్ పనులకు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజే ప్రారంభించున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఒకవైపు సంస్థాగత ఎన్నికలు కావచ్చు, తర్వాత మరొక వైపు ప్రతిపక్షాల విమర్శలు కావచ్చు, ఈ రెండింటిని కూడా చెక్ పెట్టేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఒకవైపు జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఎక్కడికక్కడ వరాల జల్లులు వినిపిస్తున్నారు. సో మొన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి మరి సుమారు 167 కోట్లతో అభివృద్ధి పనులకు కూడా మరి అక్కడ ప్రకటించారు. ఆ జిల్లా మొత్తానికి కూడా 700 కోట్ల రూపాయల పైగా నిధులు వెచ్చించి సో అభివృద్ధి పనులకు సంబంధించి కార్యక్రమాలు చేశారు. ఇక మహబూబ్ నగర్లో కూడా ఆయన పర్యటించారు. మహబూబ్ నగర్లో కూడా 3500 కోట్ల పైగా ఏదైతే అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేశారు. సో మొత్తానికి సీఎంగా తాను జిల్లాలన్నింటినీ పర్యటించి మరి అక్కడ అభివృద్ధి పనులు కావచ్చు వాటన్నిటికీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేసుకుంటూ మరొక వైపు ప్రజల్లో కొంత ఏదైతే 6 గ్యారంటీల్లో కొంత అసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని సంతృప్తి చేసే విధంగా కూడా ఆయన పర్యటనలు ప్లాన్ చేస్తున్నారు. జిల్లాలపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. తర్వాత ఇక మరి ఈ జిల్లాల పర్యటన కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రభుత్వం మరి సంస్థాగత ఎన్నికల నోటిఫికేషన్ వెలువరుస్తుందని ప్రచారం జరుగుతోంది. మరొక వైపు ప్రతిపక్షాలు కూడా 6 గ్యారంటీల్లో రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా లాంటి అంశాలపై ప్రతిరోజు మరి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాటికి కూడా సంక్రాంతి తర్వాత మరి ఇప్పటికే 3000 కోట్ల రూపాయలు మొన్న మహబూబ్ నగర్లో జరిగిన రైతు పండుగ వేదిక ద్వారా కూడా 3,000 కోట్ల రూపాయలు ఏదైతే రైతు రుణమాఫీ కింద 3 లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేశారు. మిగిలిన వారికి కూడా ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత చేస్తామని చెప్పారు. రైతు భరోసా పైన కూడా ప్రతిపక్షాలు పదే చేస్తున్న విమర్శలకు కూడా మరి ఇక చెక్ పెట్టారు. సంక్రాంతి తర్వాత కూడా రైతు భరోసాపై విధి విధానాలు మంత్రివర్గ ఉపసంఘం సేకరించిన సమాచారాన్ని చూసుకొని ఇక రైతు భరోసా కూడా సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పడం కావచ్చు. మొత్తానికి ఒకవైపు రైతులు అలాగే మరొక వైపు ప్రజలు మరొక వైపు మహిళలు అందరినీ కూడా సమన్వయం చేసే దిశగా కూడా తెలంగాణ జిల్లాలలో సీఎం రేవంత్ పర్యటన కొనసాగుతోంది. ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్లో కూడా అభివృద్ధిపై కూడా సీఎం మరి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పవచ్చు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెట్రో రైలు విస్తరణ కావచ్చు, తర్వాత మరి ఇండస్ట్రియల్ కారిడారు విషయంలో కావచ్చు. సో 4వ సిటీని కూడా అంటే 4th సిటీని కూడా నిర్మించి తీరుతామని, మరొక వైపు మూసి ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పడం కావచ్చు. ఈ కార్యక్రమాలన్నిటితో పాటు మరి హైడ్రా విషయంలో కూడా మరి సీఎం రేవంత్ తీసుకున్న ఏదైతే
నిర్ణయం ఉందో మరి కొంత మోదం కొంత ఖేదమైనప్పటికీ కూడా హైడ్రా కొంత ఇప్పటికైతే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విషయంలో మరి ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే హైదరాబాద్ పై కూడా మరి ప్రత్యేక దృష్టి సారించారని స్పష్టమవుతోంది. ఈరోజు సుమారు 9,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి మరియు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కావచ్చు శంకుస్థాపన చేయడం అయితే మనం చూడొచ్చు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.